హరే కృష్ణ. అందరికీ కూడా మన భాగవతామృతం కార్యక్రమానికి అందరికీ కూడా స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టే ముందు ప్రార్థనలు చేద్దాము. జయ రాధ మాధవ కుంజ బిహారీ, జయ రాధ మాధవ కుంజ బిహారీ, జయ గోపీ జన వల్లభా గిరివరధారీ, జయ గోపీ జన వల్లభా గిరివరధారీ, యశోదనందన వ్రజ జన రాంజన, యశోదనందన వ్రజ జన రాంజన, యశోదనందన వ్రజ జన రాంజన, యశోదనందన వ్రజ జన రాంజన, యమునా తీరా వనచారి, యమునా తీరా వనచారి, యమునా తీరా వనచారి, జయ రాధ మాధవ కుంజ బిహారీ, జయ రాధ మాధవ కుంజ బిహారీ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. శృణ్వతాం స్వకథా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన, హృదయంతస్థో హి అభద్రాణి విదునోతి సహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా, భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి, వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద, శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ.
ఈరోజు మనము శ్రీమద్ భాగవతము తృతీయ స్కందము 18వ అధ్యాయము కొత్త అధ్యాయం మొదలు పెట్టుకుందాము. ఈ యొక్క అధ్యాయం పేరు వరాహ భగవానుడు హిరణ్యాక్షుని నడుమ యుద్ధము అనేటువంటి యొక్క అధ్యాయము. సో మొదలు పెడదాము. మైత్రేయం వాచ తదేవమాకర్ణజలేష భాషితం మహామనస్తాద్విగణయ్య దుర్మధా విదిత్వా గతిమంగనారదాత్ రసాతలం నిర్విశేషోత్వరాన్విత. మైత్రేయుడు కొనసాగించును. దుర్మధుడును అహంకారియను అగు ఆ దానవుడు వరుణుని పలుకులను లక్ష్య పెట్టలేదు. ఓ విదురా, శ్రీహరిని గూర్చిన వివరములను నారదుని ద్వారా తెలుసుకుని త్వరితగతిని అతడు రసాతలమున ప్రవేశించెను. శ్రీదేవి అడపమాతజీ చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. భాష్యము. లౌకిక యుద్ధకాములు బలశాలి ఎగు శత్రువుతో భగవానుడు పోరుటకైనను జంకరు. నిజముగా తనకు ప్రతిద్వంది అయిన ఒక యోధుడున్నారని వరుణుని ద్వారా తెలుసుకొని దానవుడు మిగుల ఉత్సాహపూరితుడయ్యెను. విష్ణువుతో యుద్ధము కావించుట ద్వారా అతడు కుక్కలకు, నక్కలకు, రాబందులకు ఆహారము కాగలడని వర్ణుడు భవిష్యత్తు పలికినప్పటికీ ఆ దానవుడు మాత్రము యుద్ధము చేయుటకై శ్రీహరిని వెతుకుట యందు పరమోత్సాహమును గూడి ఉండెను. దానవులు అల్పబుద్ధి కలవారైనందున అజితునుగా ఎన్నడను జయింపబడనివాడు తెలియబడు విష్ణువుతో పోరుటకును తెగింతురు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. సో మనం చూసాం ఏ విధంగా అయితే కనుక హిరణ్యాక్షుడు మొత్తం అందరి దగ్గరికి వెళ్ళి నేను యుద్ధం చేస్తాను అని చెప్పేసి అందరితోనూ గొడవ పెట్టుకునేవాడు అనమాట. వరుణుడి దగ్గరికి కూడా వెళ్ళి ఏమన్నాడు, నాకు యుద్ధ భిక్ష ఇవ్వి అని చెప్పేసి చాలా వ్యంగ్యంగా మాట్లాడాడు అనమాట. సో అప్పుడు వరుణుడు ఏం చెప్పాడు అని అంటే కనుక, నాయనా నేను ముసలివాడిని అయిపోయాను, నీతోటి యుద్ధం అది కూడా నేను చేయలేను, నేను యుద్ధాల నుంచి అన్నిటి నుంచి కూడా విరమించుకున్నాను. సో కాబట్టి యుద్ధంలో నీతో పాటు యుద్ధం చేయగలిగేటువంటి వ్యక్తి ఎవరు ఉన్నాడంటే కనుక విష్ణు భగవానుడు తప్పితే ఇంకెవ్వరూ కూడా కనబడటం లేదు. సో కాబట్టి ఆయనతో యుద్ధానికి వెళ్ళు. కానీ ఏమవుతుంది, విష్ణు భగవానుడితో నువ్వు యుద్ధం చేస్తే కనుక వెంటనే నీ గర్వం అంతా కూడా అణిగిపోయి నువ్వు శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోతావు. ఆ తర్వాత నీ యొక్క శరీరం ఏదైతే దాన్ని చూసుకుని నువ్వు చాలా గొప్ప పడిపోతున్నావో అదంతా కూడా ఏమవుతుంది, శునకాలకి అదే విధంగా పక్షులకి అన్నిటికీ కూడా ఆహారం అయిపోతుంది అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అనమాట. సో ఎప్పుడైతే కనుక ఈ విషయాన్ని వరుణుడి ద్వారా విన్నాడో ఏం చేస్తారు వాళ్ళు, బాగా గర్వం మదం ఎక్కువైపోయిన వాళ్ళు ఎలా ఉంటారు అంటే కనుక వాళ్ళు కొంచెమే వింటారు. ఏం విన్నాడు, వరుణుడు ముందు ఏం చెప్పారు, నీతో పాటు యుద్ధం చేయడానికి ఒక ఆయన ఉన్నారు అని చెప్పారు. అంతవరకే విన్నాడు. సో ఆ తర్వాత చెప్పింది ఏంటి, సెంటెన్స్ అంతా కూడాను, ఆయనతో యుద్ధం చేస్తే కనుక నువ్వు ఇంకా బతకవు, ఆయన చేతుల్లో చనిపోతావు అని చెప్పాడు. సో చెప్పినా సరే ఆ మాట వినలేదు, విన్నా సరే పట్టించుకోలేదు అనమాట. ఎందుకంటే కనుక గర్వం, నేను చాలా శక్తివంతుణ్ణి, విష్ణువుని కూడా ఓడించేస్తాను అని చెప్పేసి ఆ విధంగా అనుకున్నారనమాట. సో తర్వాత ఏం చెప్తున్నారో చూద్దాం. దదర్శ తత్రాభిజితం ధరాధరం ప్రోనీయమానావనిమగ్రదం శ్రయా ముష్టన్నమక్షాస్వరిచోరుణాశ్రియా జహాస చాహో వనగోచరో మృగః. ధరణిని దంష్ట్రాగ్రమున మోయిచున్నవాడును అరుణ నయనములతో తన తేజస్సును హరించుచున్నవాడును అగు వరాహ రూపమునందున్న సర్వశక్తిమంతుడగు భగవానుని ఆ దానవుడు గాంచి, ఓ ఇది ఉభయచర జంతువు అనుచు నవ్వెను. రత్నకుమారి మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. భాష్యంపై శ్రీల ప్రభుపాదుల వారికి జై. దేవదేవుడు వరాహావతారముగా అరుదించుటను గడిచిన ఒక అధ్యాయమును చర్చించి ఉన్నాము.
జలాంతర్భాగములలో మునిగిపోయిన ధరణిని తన కోరలతో పైకి లేవనెత్తుట ఎందు వరాహ భగవానుడు నియుక్తుడై ఉన్న సమయమున దానవుడగు హిరణ్యాక్షుడు అతనిని కలిసెను. జంతువు అని పిలుచుచు ఆ దేవదేవునితో పంతమాడెను. దానవులు భగవానుని అవతారముల నెరుగజాలరు. మత్స్య కూర్మ వరాహాది అతని అవతారములను వారు కేవలం పెద్ద జంతువులనియే తలతురు. చివరికి మానవ రూపమునందున్నను దేవదేవుని దేహమును వారు అపార్థం చేసుకొంచు అతని అవతరణకు అపహాస్యం చేయుదురు. నిత్యానంద ప్రభువు అవతరణను గూర్చి చైతన్య సాంప్రదాయమున కొన్ని మార్లు దాన ప్రవృత్తిని కూడిన అపార్థములు కలుగుచుండును. నిత్యానంద ప్రభువు దేహము ఆధ్యాత్మికమే అయినను దాన ప్రవృత్తి గలవారు దేవదేవుని దేహమును భౌతికమనియే మన దేహముల వలె భావింతురు. అవజానంతి మామూఢ మూఢులైన వారు భగవానుని దివ్య దేహమును భౌతికమైనదనుచు అపహాస్యం చేయుదురు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణాం హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ, దండవత్ ప్రణామాలు. సో ఏమైంది, అప్పుడు మనం చూసాం ఇంతకుముందు అధ్యాయంలో ఏం జరుగుతుంది. కరెక్ట్ గా ఆయన వరాహ రూపంలో స్వామి ఏం చేస్తున్నారు, రసాతనంలో పడిపోయినటువంటి భూదేవిని ఆయన కోరల మధ్యలో పెట్టి ఆయన లిఫ్ట్ చేస్తున్నారు అనమాట, పైకి లేపుతూ ఉన్నారు. లేపుతూ ఏం చేస్తున్నారు, ఆ యొక్క భూదేవిని మళ్ళీ తన యొక్క కక్షలో పెట్టడానికి ఆయన ప్రయత్నిస్తూ ఉన్నారు అనమాట. సో కరెక్ట్ గా ఆయన భూదేవిని లిఫ్ట్ చేస్తూ ఉన్నప్పుడు, పైకి లేపుతూ ఉన్నప్పుడు, ఆయన కోరల మీద పైకి లేపుతూ ఉన్నప్పుడు అదే సమయంలో అక్కడికి హిరణ్యాక్షుడు వెళ్ళారనమాట. సో వెళ్ళి వెంటనే అపహాస్యం చేశారు. ఇందాక ఏంటి, నాకు ఏమన్నాడు వరుణుడితోటి, నాకు యుద్ధ భిక్ష పెట్టు అని చెప్పాను అన్నాడు చాలా వెటకారంగా. ఇప్పుడేమంటున్నాడు ఆయన, భగవంతుడిని చూసి, దేవాది దేవుణ్ణి చూసి ఏమంటున్నాడు, ఓ ఇదా ఉభయచర జంతువు, అంటే నీటిలో కూడా ఉంటుంది బయట కూడా ఉంటుంది, ఉభయచరమైనటువంటి జంతువు కదా ఇది అని చెప్పేసి స్వామి యొక్క రూపాన్ని కూడా అవహేళన చేస్తున్నాడు అనమాట. ఎవరైతే కనుక దానవులు ఉంటారో వాళ్ళు ఏంటంటే కనుక దానవులు ఉన్నటువంటి వాళ్ళు స్వామి యొక్క రూపాల గురించి, అవతారాల గురించి వాళ్ళు తెలుసుకోలేరు అనమాట. స్వామి ఎప్పుడైతే మత్స్య కూర్మ వరాహ రూపాల్లో వచ్చినప్పుడు, నృసింహ అవతారంలో వచ్చినప్పుడు కూడా ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటారు, ఏదో ఒక పెద్ద జంతువు, వింత జంతువు వచ్చిందని మాత్రమే అని అనుకుంటారు అనమాట. సో వాళ్ళు తెలుసుకోలేరు అనమాట. అంతెందుకు, వేరే జంతు రూపాల్లో స్వామి రావడమే కాదు, స్వామి నిజంగా మానవ రూపంలో వచ్చినా సరే కూడా వాళ్ళు తెలుసుకోలేరు అనమాట. సో భగవద్గీతలో మనకి స్వామి ఇదే విషయాన్ని చెప్పారు. అవజానంతి మాం మూఢా మానుషిం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూత మహేశ్వరం. ఎవరైతే కనుక మూఢులు ఉన్నారో వాళ్ళు, నేను మానవుడి కింద వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళు నన్ను అవహేళన చేస్తూ ఉంటారు, అపహాస్యం చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు తెలుసుకోలేరు. ఎందుకంటే కనుక నేను ఏ రూపంలో ఉన్నా సరే దేవాది దేవుడిని అని చెప్పి వాళ్ళు తెలుసుకోలేరు అంటారు అనమాట. సో ఆ మూడులు ఉన్నటువంటి వాళ్లే స్వామి గురించి తెలుసుకోలేకపోతే ఇంకా దానవ ప్రవృత్తి కలిగినటువంటి యొక్క హిరణ్యాక్షుడు ఏ విధంగా తెలుసుకుంటాడు. ఒక జంతువు కింద చూసి, ఓ జంతువు అంటే కనుక ఈ జంతువు రూపంలోనే విష్ణు ఉంటాడేమో, ఆయనతోటే నేను యుద్ధం చెయ్యాలి అని చెప్పేసి ఆయన ప్రయత్నిస్తూ ఉన్నాడు అనమాట. అహైనమేహ్యజ్ఞమహీం విముంచనో రసౌకసాంవే స్వసృజేయమర్పిత న స్వస్తి యాస్యాస్యనయామమేక్షత సురాధమాసాదిత సూకరాకృతే. దానవుడు భగవానునిట్లు సంబోధించను, ఓ దేవతోత్తమ సూకర రూపధారి, నేను పలుకున్నది ఆలకింపుము. ఈ ధరణి అధోలోక వాసుల మగు మాకు వసగబడినట్టిది. నా నుండి తప్పించుకొని నీవు దీనిని నా సన్నిధి నుండి తీసుకొని పోజాలవు. శశికళ మాతాజీ చదవండి. ప్రభు గారు దయచేసి మీరు హ్యాండ్ రైజ్ చేయండి మాతాజీ, అందరికి నేను లైన్ లో చెప్తాను మాతాజీ. నాకు అది చేయడం రావట్లేదు ప్రభుజీ. అయితే నెక్స్ట్ శ్లోకం మీరు చదవండి మాతాజీ. సరే శశికళ మాతాజీ మీరు చదవండి. సరే ప్రభు. భాష్యం పై శ్రీల ప్రభుపాదుల వారికి జై. వరాహ రూపం నందున్న భగవానుని దానవుడు పరిహసింపగోరినను వాస్తవమునకు పలు పదములతో అర్చించనంచు ఈ శ్లోకమును వ్యాఖ్యానించుతూ శ్రీధర స్వామి పలికి ఉంది. ఉదాహరణకు అతడు భగవాన్ని వనగోచర అని సంబోధించెను.
వనమునందు వసించువాడు అనట దాని భావం. కానీ జలమునందు శయనించువాడు అని దానికి వేరొక అర్థమును కలదు. విష్ణువు జలశయనుడు కనుక దేవదేవుని ఈ విధానమున చక్కగా సంబోధించవచ్చును. దేవదేవుని ఆ దానవుడు మృగహ అనియు సంబోధించను. అనగా మహర్షులచే, సాధు పురుషులచే, యోగులచే అతడు వాంఛనీయుడని తెలియకుండగానే సూచించను. భగవాన్ని అతడు అజ్ఞ అనియు సంబోధించను. జ్ఞ అనగా జ్ఞానమని భావం. భగవానికి తెలియని జ్ఞానము లేదు. అనగా విష్ణు సర్వము నెరుగు ననుచు పరోక్షంగా పలికెనని శ్రీధర స్వామి తెలిపిరి. సురాధమ అనుచును దానవుడు పలికెను. సుర అనగా దేవతలని భావం. అధమ అనగా సమస్తమునకు ప్రభు అని అర్థం. కనుక అతడు సమస్త దేవతలకు ప్రభు. అందుచేతనే అతడు దేవతోత్తముడైన వాడు నా సన్నిధి అని దానవుడు ప్రయోగించిన వాక్యం యొక్క అంతర్గత భావమేమనగా, నేను ఉన్నప్పటికీ ఈ ధరణిని నీవు తీసుకుని పోవ సమర్థుడవు అనుటయే. నా స్వస్తి యాస్యస్తి అనగా కరుణతో నీవి దరిద్రిని మా నుండి తీసుకొన కుందువేని మాకెట్టి శుభమును కలగబోదు అని భావము. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. సో ఈ యొక్క శ్లోకంలో ఏంటంటే గనక స్వామిని ఆయన ఏమనుకున్నాడు, డెరగేటరీ అంటే తక్కువగా మాట్లాడాలి, తక్కువ చేసి మాట్లాడాలి అని చెప్పేసి హిరణ్యాక్షుడు ప్రయత్నించాడు అనమాట. కానీ ఆయన చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏమైంది, స్వామిని చాలా మంచిగా కీర్తించినట్టు అయిపోయినాయి అనమాట. సో వాటన్నిటి గురించి కూడా మనం ఇక్కడ భాష్యంలో చూసాం అనమాట. సో సరస్వతీదేవి ఆ విధంగా చేసేస్తుంది అనమాట. స్వామిని ఎవరు కూడా ఏ మాట అననివ్వదన్నమాట ఆవిడ. త్వన్న సపత్నైరభావ కిం భృతో యో మాయయా హంత సురాన్ పరోక్షజేత్ త్వాం యోగమయా బలమల్ప పౌరుషం సంస్థాప్య మూఢా ప్రమృచే సుహృచ్ఛా. ఓ మూర్ఖుడా, మమ్ము వధించుటకే మా శత్రువులతో నీవు పోషింపబడితివి. కనపడకుండా యుండి నీవు కొందరు దానవులను వధించి ఉంటివి. ఓ మూఢా, నీ శక్తి కేవలము యోగ బలమే. కనుక నిన్ను వధించి నేడు నా బంధువులకు ఉల్లాసమును కలిగింతును. చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభు, దండ ప్రణామములు. హరి జై శ్రీ గురుదేవ్ జై ప్రభు. దానవుడు అభావయనగా సంహరించుట కొరకు నేటి పదమును ప్రయోగించను. ఈ సంహారము అనువాది భావం. ముక్తి నిరంతరము జన్మ మృత్యు పరంపరము ఉదించుటను శ్రీ దొరస్వామి వ్యాఖ్యానించు. అనగా భగవానుడు జన్మ మృత్యు పరంపర నశింపజేసి తాను మాత్రమే అగోచరునిగా ఉంటాడు. భగవానుని అంతరంగిక శక్తి యొక్క కర్మలు అచింత్యములు కాని ఆ శక్తి యొక్క లేశమాత్ర ప్రదర్శన చేతనే తన కరుణ చేతడు మనుజుని అవిద్య నుండి ఉద్ధరించగలడు. శుచహం అనగా క్లేశములని భావన. భౌతికాస్తిత్యము క్లేశములన్నీ భగవానుని ద్వారా అతని యోగమాయ చే నశింపజేయగలడు. ఈ విషయం ఉపనిషత్తులు శ్రుతాపనిషత్తు 68 పరాస్త శక్తి అని తెలుపబడినది. భగవానుడు సామాన్య మానవుని కళ్ళను అగోచరుడుగా ఉన్నను అతని శక్తులు మాత్రం పలు విధములుగా పనిచేయుటచే ఉంటుంది. అసురులు తాము సంకటమనే పడినప్పుడు భగవానుడు దాగి ఉన్నాడని, తన యోగశక్తి చే పనిచేస్తున్నాడని తెలుస్తుంది. భగవానుని కనుగొనగలనిచో కేవలం చూపు ద్వారా అతన్ని వధించగలమని వారు భావించారు. హిరణ్యాక్షుడును ఆ విధముగానే తలసి వరహ భగవానుతో ఈ విధముగా పంతమాడదు. దేవతల పక్షం ఊహించి, మా జాతికి నీవు గొప్ప అపకారం చేసింటివి. ఎల్లప్పుడూ అగోచరుడుగా ఉండి ఎన్నో విధములుగా మా బంధువులను వధించితివి. నిన్నిప్పుడు మేము ముఖాముఖి కాంచున్నాము. నిన్ను ఇంకా ఎడవము. నిన్ను వధించి నీ మాయ యోగ బలం నుండి మా బంధువులు రక్షిస్తాము. దానవా ప్రవృత్తి గలవారు వాక్కులతో తథ్యముతో భగవాను సంహరించుటకు సదా అత్యుత్తను కలిగి ఉండేగాక ఎవడేని భౌతిక శక్తి సంపన్నుడైన భౌతికమగు మరణాయుధముల చేతనైన భగవాను సంహరించబడని భావించుతుంది. కంసుడు, రావణాసురుడు, హిరణ్యాక్షుడు దానులు తాము భగవానైనను సంహరించగలిగినంతటి శక్తిమంతమని తలిచుండేది. తమ వివిధ శక్తులచే కృష్ణ భగవానుడు ఎంత అద్భుతంగా పనిచేయుచునగా వెల్లడల స్థితుడై ఉండి అదే సమయం అతడు తన నిత్యధామముకు గోలోక బృందావనము కూడా నిలిచున్నానని దానవులు అవగతము చేసుకొనలేరు. హరే కృష్ణ ప్రభుజీ, దండవ ప్రణామం. హరే కృష్ణ.
సో దానవుడు ఏం చెప్పారు, ఆయన అభావయ అంటే సంహరించడం కోసం అని చెప్పి చెప్పారనమాట. అంటే ముక్తి ఇవ్వడం కోసం అని చెప్పి చెప్తున్నారు అనమాట. స్వామి ఏం చేయగలరు, అందరికీ కూడా ఆయన ఆ యొక్క జనన మరణ చక్రం నుంచి ఆయన బయటపడవేయగలిగారు అనమాట. సో అదే విధంగా ఆయన యొక్క అంతరంగ శక్తులు, ఆయన యొక్క కర్మలు ఎలా ఉంటాయి, అచింత్యం అన్నమాట. అంటే ఎవరు కూడా అర్థం చేసుకోలేరు అనమాట వాటిని. స్వామి యొక్క అంతరంగ శక్తి ఆయన యొక్క కర్మలే కాదు, ఇంకా ఆయన యొక్క భక్తులు చేసేటువంటి కర్మలు కూడా ఎవరికి కూడా అర్థం కావన్నమాట. ఎందుకు అలాగ చేస్తున్నారు, ఎలా చేయగలుగుతున్నారని వాళ్ళకు కూడా అర్థం అవ్వవు అనమాట. సో ఆ విధంగా భక్తులు చేసేటువంటి కర్మలు కూడా అలాగే ఉంటాయన్నమాట. సో కాబట్టి సో ఇంకేం చెప్తున్నారు, క్లేశాలు. సో ఎవరైతే కనుక ఈ యొక్క క్లేశాల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క యోగ మాయ చేత ఆ యొక్క క్లేశాలన్నీ కూడా నశించబడతాయి అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఇంకా ఆయన యొక్క శక్తుల గురించి చెప్తున్నారు శ్వేతస్వరోపనిషత్తులో. పరాశ్య శక్తిర్ వివిధైవ శ్రూయతే. సో అంటే కనుక ఆయన మనందరి కళ్ళకి కూడా ఏమీ కనపడరు, ఆయన ఎక్కడ ఎలా జరుగుతున్నాయి అని చెప్పి తెలియదు అనమాట. మనం చూస్తున్నాం భౌతిక ప్రకృతి అంతా కూడా చక్కగా నడుస్తూ ఉంది, కానీ వెనకాల ఎవరున్నారు, ఎవరు నడిపిస్తున్నారు అనేటువంటి విషయం మన ఎవరికి కూడా తెలియదు. కానీ ఏమవుతుంది, ఆయన కనపడకుండానే వెనకాల ఉండి మొత్తం కథ అంతా కూడా ఆయన నడిపిస్తూ ఉంటారనమాట. సో కాబట్టి వీళ్ళు అసురులు అనుకుంటూ ఉంటారనమాట, వాళ్ళకి బాగా శక్తులు అయిపోయినప్పుడు ఆయన విష్ణు పారిపోయాడు, ఆయన పారిపోయి ఎక్కడో దాక్కున్నాడు, మా అందరికీ కూడా కనపడట్లేదు, కనపడితే కనుక మేము చంపేస్తాము ఆయన్ని అని చెప్పి వాళ్ళు ఆ విధమైనటువంటి భ్రమలో ఉంటారనమాట. కంసుడు కూడా అదే విధంగా అనుకున్నాడు. హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, వీళ్ళందరూ, రావణుడు, వీళ్ళందరూ కూడా అలాగే అనుకున్నారు అనమాట, వాళ్ళందరూ కూడా. సో అందుకే ఏమని చెప్తున్నాడు, ఏమని సంబోధిస్తున్నాడు ఇక్కడ, హిరణ్యాక్షుడు స్వామిని సంబోధిస్తున్నాడు అనమాట. సో ఏమని చెప్తున్నారు, నువ్వు మా యొక్క శత్రువులైనటువంటి దేవతల చేత పోషించబడ్డావు, నువ్వు దేవతల చేత పోషించబడి వాళ్ళు దేవతలకి సహాయం చేస్తూ మా యొక్క దానవులందరినీ కూడా నువ్వు, చాలా మంది మా యొక్క బంధువులందరినీ కూడా నువ్వు సంహరించావు. దొరక్క నాకు ఈ రోజు దొరికావు నా చేతిలో, ఈ రోజు మాత్రం నిన్ను వదిలిపెట్టాను నేను. సో నిన్ను నేను సంహరించి మా యొక్క బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను సంతోష పెడతాను, నేను వాళ్ళందరినీ కూడా రక్షిస్తాను అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట ఆయన. కానీ వాళ్ళకి తెలియదు అనమాట. సో ఆయనకు ఉన్నటువంటి శక్తుల ద్వారా ఆయన ఇక్కడ ఉంటారు, అదే విధంగా అదే సమయంలో గోలోక బృందావనంలో కూడా ఉంటారనమాట ఆయన. త్వయి సంస్థితే గదాయా శీర్ణ శీర్షా యన్యద్భుతాజ్యుతాయ ఏ చత్యుభం బలిం హరన్ ఋషయో ఏ చా దేవా స్వయం సర్వేనా భవిష్యంత్యమూలా. దానవుడు ఇంకను కొనసాగించను, నేను విసిరిన గదచే శిరము చూర్ణమై నీవు మరణించినప్పుడు భక్తితో నీకు కానుకలనొసుగు దేవతలు ఋషులు సైతము వేళ్లు లేని వృక్షము వలె అప్రయత్నముగా నశించిపోవుదురు. విజయలక్ష్మి మాతాజీ మీరు మిగుల ప్రధానమైనది దాకా చదవండి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. భాష్యంపై శ్రీల ప్రభుపాదుల వారికి జై. శాస్త్రములందు ఉపదేశించబడిన పద్ధతులతో భక్తులు శ్రీకృష్ణ భగవాను అర్చించినప్పుడు దానవులు మిగుల కలతకు గురి అవుదురు. పవిత్ర హరినామమును శ్రవణము చేయుట మరియు కీర్తించుట, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అను మంత్రమును జపమాలపై జపించుట, మందిరమందలే అర్చావతారమును భగవానుని అర్చించుట, పూర్ణముగు ప్రపంచ శాంతి కొరకు దేవతా సదృశులకు జనుల సంఖ్యను వృద్ధి చేయుటకు వివిధములకు కృష్ణ భక్తి భావనా కర్మల యందు నియుక్తమగుట వంటి నవ విధములకు భక్తియుత సేవల యందు సాధకులు పాల్గొనవని వేదవాంగ్మయము ఉపదేశించబడినది. కానీ దానవులు కట్టి కార్యములు నచ్చవు. భగవాన్ని ఎడ భక్తుల ఎడ వారు సర్వదా ద్వేషపూరితులైందురు. మందిరములోని అర్చనము వలదనియు ఇంద్రియ భోగార్థము కేవలము భౌతికాభివృద్ధిని బడియే అవసరమైనదనియు వారు చేసిన ప్రచారము సర్వదా కొనసాగుతూనే ఉండును. వరాహ భగవాను ముఖాముఖి గాంచినంతట హిరణ్యాక్షుడు తన శక్తివంతము గదతో
ఆ దేవదేవుని వధించుట ద్వారా శాశ్వత పరిష్కారమును చేయగోరిను. దానవుడు పేర్కొన్నటువంటి పెళ్లిగింపబడిన వృక్షపు ఉపమానములు మిగులు ప్రధానమైనది. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రసాద్ మాత చదవండి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. భగవానుడే సమస్తము మూలమని భక్తులు అంగీకరించరు. దేహపు సమస్త అవయములు శక్తిని ఉదరమై మూలమైనట్లుగా భౌతిక ఆధ్యాత్మిక సృష్టి యందు ప్రకటితమైనట్టి సమస్త శక్తి భగవానుడే. ఆది మూలమవుట వారి వచనము గనుక ఉదరమునకు ఆహారము వధించుట ఎనున్నది సమస్త దేహవయములకు సంతృప్తి పరచడి విధానమైనట్లుగా కృష్ణ ప్రేమను కృష్ణ భక్తి భావనను వృద్ధిపరచుకొనుట ఎనున్నది సమస్తానంద మూలమునకు సంతృప్తి పరచుటకు ఉదాత్తమైన విధానమై ఉన్నది. ఆ మూలమునకు పెళ్లగించి వేయవలననియో దానవుడు వాంఛించెను. ఏలైన మూలయే నిరోధించబడినచో భగవానుడు మరియు అతని భక్తుల కర్మలన్నయును అప్రయత్నముగానే ఆగిపోగలవు. సంగమునందు అటువంటి పరిస్థితి నెలకొనిన దానవుడు మిగుల సంతృప్తి చెందును. తమ ప్రియతమైన దానవులు సర్వదా భగవద్రహిత సమాజమును కలిగి ఉండవలననియో తహతలాడుచుండును. శ్రీధర స్వామి వ్యాఖ్యానమును అనుసరించి ఈ శ్లోకము యొక్క భావమేమనగా, దేవదేవుని కారణమున ఆ దానవుడు తన గదను కోల్పోయినచో సాధకులే కాక పూర్వకాలపు సాధు మహాత్ములకు భక్తులు కూడా మిగులు సంతృప్తి నొందగలుగురు. హరే కృష్ణ ప్రభు. ధనత్ప్రాణం. హరే కృష్ణ మాతాజీ. సో ఇంకా ఏం చెప్తున్నాడు, నేనేం చేస్తాను, నా యొక్క గద ఉంది కదా, ఆ గద పట్టుకుని నీ యొక్క తల మీద వేసి నేను గట్టిగా ప్రయోగిస్తాను. నేను ప్రయోగించినప్పుడు ఏమవుతుంది, అప్పుడు నీ యొక్క తల శరం ఏమవుతుందంట, చూర్ణం అయిపోతుంది, అంటే పౌడర్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతావు, నువ్వు మరణిస్తావు. నువ్వు మరణించిన తర్వాత ఏమవుతుంది, నీకు రకరకాలైనటువంటి పూజలు కానుకలు ఇచ్చేటువంటి దేవతలు ఋషులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా నాశనం అయిపోతారు. ఎలా అయితే కనుక ఒక పెద్ద వృక్షానికి వేళ్ళు కనుక నాశనం చేయిస్తే మొత్తం ఆ వృక్షం అంతా కూడా నశించిపోతుంది అన్నమాట. సో అదే విధంగా దేవతలందరూ కూడా ఆటోమేటిక్ గా వాళ్ళు కూడా నశించిపోతారు అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. సో సమాజంలో ఎవరైతే కనుక భక్తులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఏం చేస్తూ ఉంటారంట, ఎప్పుడు కూడా హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ ఆ యొక్క స్వామికి మందిరంలో అర్చనలు అవన్నీ కూడా చేస్తూ మొత్తం ప్రపంచం అంతా కూడా శాంతి రావాలి అని చెప్పి వాళ్ళందరూ కూడా రకరకాలైనటువంటి కృష్ణ భక్తి భావన కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు చేస్తూ ఉండాలి అని చెప్పేసి మనకి వేదాల్లో చెప్పారనమాట. కానీ ఇటువంటి పనులు ఎవరైతే కనుక రాక్షసులు ఉంటారో వాళ్ళకి ఇటువంటి పనులు నచ్చమన్నమాట. వాళ్ళు ఎప్పుడు కూడా భక్తులు భగవంతుడు వాళ్ళిద్దరి మీద కూడా వాళ్ళు ద్వేషపూరితులై ఉంటారన్నమాట. సో వాళ్ళు ఎప్పుడు కూడాను, ఎందుకు మీరు దేవతలకి ఆయన మందిరాల్లో మీరు ఆయనకి ఎందుకు పూజలు చేయటము, సో ఎందుకు అనవసరంగా మీరు అవన్నీ కూడా చేస్తున్నారు, ఇంద్రియ భోగార్థం కేవలం భౌతిక అభివృద్ధి చేస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటారన్నమాట. సో ఈ విధమైనటువంటి దానవ ప్రవృత్తితోటి ఎవరు మాట్లాడుతున్నారు, హిరణ్యాక్షుడు మాట్లాడుతున్నారు. సో హిరణ్యాక్షుడు అంటే కనుక రాక్షసుడు అంటే కనుక తల మీద ఏదో 2 కొమ్ములు ఉండి ఇలా కూరలు ఉండి ఇలా భయంకరంగా వాళ్ళు ఏదో డ్రెస్సులు వేసుకుంటారు, అలాగనే కాదనమాట. ప్రస్తుతం కూడా చాలా మంది రాక్షసులు ఉన్నారు. వాళ్ళు కూడా మనలాగే మనుషుల కిందే కనపడతారనమాట. కానీ ఎంతో చాలా చాలా మూర్ఖంగా ఉంటారన్నమాట. వాళ్ళు ఒక్కొక్కసారి చాలా చాలా చెప్పలేమన్నమాట, ఆ విధంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారన్నమాట. సో వాళ్ళు ఏమంటారు, మీరు ఎందుకు భగవంతుడికి యొక్క దేవస్థానాలన్నీ కూడా కట్టడము, ఒక హాస్పిటల్ కట్టొచ్చు కదా మీరు, లేకపోతే కనుక స్కూల్ పెట్టొచ్చు కదా మీకు. సో హాస్పిటల్ పెడితే కనుక అందరికీ ట్రీట్మెంట్ జరుగుతుంది కదా, ఆ విధంగా ఉపయోగపడుతుంది. సో ఆ టెంపుల్ కడితే కనుక ఏమొస్తుంది మీకు, ఏమీ రాదు, ఊరికే అక్కడికి వెళ్ళి మీరు గంతులు వేస్తూ ఉంటారు, అవి ఇవి చేస్తూ ఉంటారు, ఎందుకు ఇలా చేయడం అని చెప్పి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటారు అన్నమాట వాళ్ళు. కానీ వాళ్ళకి తెలియదు అనమాట. సో మేము ఎందుకు వెళ్తున్నాం, మీరు చెప్పిన హాస్పిటల్ అనే ఎగ్జాంపుల్ కరెక్టే. అది ఏంటి, మేము కూడా అది హాస్పిటలే యాక్చువల్గా చెప్పాలంటే కనుక ఆ టెంపుల్. సో ఎవరైతే కనుక భౌతిక ప్రపంచంలో రకరకాల బాధలు పడుతూ టెన్షన్స్ పడుతూ కష్టాలు పడుతూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ యొక్క
దేవస్థానం టెంపుల్ అనేటువంటి ఆలయం అనేటువంటి ఆ హాస్పిటల్లోకి వెళ్తే ఏమవుతుంది, వెంటనే ఎప్పుడైతే గనక భగవంతుడి యొక్క రూపాన్ని చూస్తారో వాడికి ఉన్నటువంటి ఆ టెన్షన్స్ అన్ని కూడా వెళ్ళిపోతాయి. వాడికి ఉన్నటువంటి మానసిక పరమైనటువంటి టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. సో మనసుకి ప్రశాంతత కలుగుతుంది. సో వాడికి ఇంకా కాకుండా వాడు ఫుల్గా ఎనర్జైజ్ అయిపోతాడు అనమాట. ఎనర్జైజ్ అయిపోయి వాడి యొక్క కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకా వాడు చాలా ఉత్సాహంగా వాడు చేయగలిగేటువంటి స్థితికి వెళ్తాడు అనమాట. సో చూస్తూ ఉంటాం మనం కూడా, ఎవరైతే కనుక కృష్ణ భక్తి భావంలో ప్రతి వారము కూడా మందిరానికి వెళ్ళడం అలవాటైన వాళ్ళకి ఏమవుతుందంటే కనుక ప్రతి వారం కూడా వాళ్ళు వెళ్తారు. బయట ఉన్నటువంటి గృహస్థులు కొంతమంది అయితే కనుక రోజు కూడా వెళ్తూ ఉంటారు. సో వాళ్ళకి ఏమవుతుంది, ఎప్పుడైనా సరే వాళ్ళు టెంపుల్కి వెళ్ళలేదు అనుకోండి, ఒక వారం రోజుల్లో వెళ్ళడం కుదరలేదు, సో మళ్ళీ ఒక 15 రోజులకి వెళ్ళలేదు, ఒక 3 వారాలకి వెళ్ళలేదు, 4 వారాలకి వెళ్ళలేదు అంటే వాళ్ళకి ఏమైపోతుంది, వాళ్ళ లైఫ్ లో ఏదో కోల్పోయాను, సంథింగ్ ఏదో మిస్ అయిపోయింది అని చెప్పి వాళ్ళకి అనిపిస్తుంది అనమాట. సో వెంటనే వాళ్ళు ఏం చేస్తారు, టెంపుల్కి వెళ్తారు. వెళ్తే కనుక ఏమవుతుంది, వెంటనే వాళ్ళ యొక్క బ్యాటరీ రీఛార్జ్ అయిపోతుంది అనమాట. సో టెంపుల్కి ఎందుకు వెళ్తాము అంటే కనుక ఎవ్రీ వీక్ ప్రభుపాద్ గారు చెప్పారనమాట, కనీసము మనకి శిక్షా ప్రోగ్రాంలో కూడా వస్తుంది మనకి. సో ప్రతి వారానికి కనీసం ఒక్కసారైనా సరే మనం మందిరానికి వెళ్ళాలి. వెళ్ళి ఆ యొక్క భాగవతం క్లాస్ ఏదైతే ఉందో ఆ యొక్క క్లాస్, సండే ఫీజ్ ప్రోగ్రామ్ అయినా సరే దానికైనా సరే అటెండ్ అవ్వాలి. సో ఎందుకు వెళ్ళాలి, మేము ఇంట్లోనే కూర్చొని చేసుకుంటాం కదా, ప్రభుపాద్ గారి పుస్తకాలు ఉన్నాయి కదా, మాకు జపం కూడా మేము ఇంట్లోనే చేసుకుంటున్నాం కదా అని చెప్పని అనుకోవచ్చు. మనం అలాగే అనుకుంటాం. సో అది కూడా ఏమవుతుందంటే కనుక ఒక్కొక్కసారి మాయ మనల్ని అలా టెస్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఎందుకు నువ్వు అనవసరంగా టెంపుల్కి వెళ్ళడము, ఇంట్లోనే కూర్చుని చేసుకోవచ్చు కదా, సో వెళ్ళడానికి ఆ ట్రాఫిక్ లో బోల్డ్ సేపు పడుద్ది, మళ్ళీ రావడానికి కూడా బోల్డ్ సేపు పడుద్ది, అదేదో ఇంట్లోనే కూర్చుని చేసుకోవచ్చు కదా, నువ్వు ఏం పర్వాలేదు అంటుందన్నమాట. టైం ఇంకా చాలా సేవ్ అయింది, ఆ ట్రావెలింగ్ లో ఉన్న టైం కూడా నువ్వు ఇంకా ఎక్స్ట్రా చాంటింగ్ చేసుకోవచ్చు. అలాగా ఇలాగా మనకి మైండ్ ఏం చేస్తుంది, ఐడియాలు ఇచ్చేస్తుంది అనమాట, మాయ ప్రభావంలోకి వెళ్ళిపోయి. సో అది మనం చెప్పినట్టు వింటే ఏమవుతుంది, ఒక వారం మనం అలా మానేస్తాము, టైం సేవ్ చేస్తే అనుకుంటాం. ఫస్ట్ వీక్ మనం సేవ్ చేస్తాం ఒక అరగంట, సో రెండో వారం మళ్ళీ సేవ్ చేద్దామని అనుకుంటాం మనం. ఈసారి ఏం చేస్తాం, మనం ఒక పావు గంట సేవ్ చేస్తాం. ఇంకో 3వ వారం ఏం చేస్తాం, మొత్తం ఆ ఆదివారం అంతా కూడా మొత్తం వేస్ట్ చేసేస్తాం. ఏ టీవీ చూడడమో, లేకపోతే ఎక్కడైనా బయటికి వెళ్ళడమో, లేకపోతే ఏమైనా సినిమాలకు వెళ్ళిపోవాలని అనిపించడమో, ఏదో విధంగా మనకి అది వేస్ట్ అయిపోతుంది అనమాట. సో కాబట్టి ప్రతి ఆదివారం కూడా మనం తప్పకుండా టెంపుల్కి వెళ్తే ఏమవుతుంది, మన బ్యాటరీ రోజు ఏమైంది, ప్రతి రోజు కూడా మనం బ్యాటరీని మొబైల్ ని మనం ఛార్జ్ చేసుకుంటున్నాం. ఛార్జ్ చేసుకోకపోతే ఏమవుతుంది, రెండో రోజు సాయంత్రానికి బ్యాటరీ డౌన్ అయిపోతుంది. అలాగే మనం కూడా టెంపుల్కి వెళ్ళలేదు, ఒక వారం రోజులు వెళ్ళలేదు, 15 రోజులు వెళ్ళలేదు, 3 వారాలు వెళ్ళలేదంటే మన యొక్క స్పిరిచువల్ బ్యాటరీ కూడా డౌన్ అయిపోతుంది అనమాట. సో ఎప్పుడైతే మనం ఒక్కసారి టెంపుల్కి వెళ్ళామో మన యొక్క బ్యాటరీ రీఛార్జ్ అయిపోతుంది అనమాట. సో కాబట్టి టెంపుల్కి వెళ్ళడము, భక్తుల యొక్క సాంగత్యం తీసుకోవడం అనేటువంటిది కూడా చాలా చాలా ముఖ్యం అనమాట. అందుకే ప్రభుపాద్ గారు ఏంటంటే మనకు తెలియకుండానే ఇవన్నీ కూడా ఇన్బిల్ట్ గా, సో అవి ఆయన ఆటోమేటిక్ గా చేసేసారనమాట, ఇవన్నీ కూడా అయిపోతూ ఉన్నాయి అన్నమాట. సో వీళ్ళు ఏమంటారు, ఎప్పుడైనా మనం భగవంతుడికి అభిషేకం చేస్తున్నాం అని అనుకోండి, సో ఎందుకు అభిషేకం చేసేది, ఆ పాలు, ఆ పెరుగు, నెయ్యి అవన్నీ కూడా అనవసరంగా వీళ్ళు వేస్ట్ చేస్తున్నారు, అదే పేదవాళ్ళకి ఇస్తే కనుక ఎంతో ఉపయోగపడుతుంది, అవి ఇవి అని చెప్పి వీళ్ళందరూ కూడాను మనకి నీతి బోధలు చేస్తారనమాట. కానీ వాళ్ళు ఏం చేస్తారు, ఆ డబ్బులంతా తీసుకెళ్లి టికెట్, ఒక్కో టికెట్ ను 1000-2000 పెట్టుకుని సినిమా హాల్లో టికెట్లు చూసి సినిమాలు చూస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏం చేశారు, మనకు బాగా నీతి బోధ చేసిన తర్వాత ఏం చేస్తారు, 1000-2000 పెట్టి సినిమాలు పెట్టి టికెట్లు చూస్తారు. అక్కడ పెద్ద పెద్ద మాల్స్ లోకి వెళ్ళి ఒక ఐస్ క్రీమ్ అంటే 500, పాప్కార్న్ అయితే 300 పెట్టి అవన్నీ కూడా కొనుక్కుంటారు వీళ్ళు. అప్పుడు వీళ్ళకి పేదవాళ్ళు గుర్తురారు. అయ్యో నేను ఒక్క సినిమా చూడడం మానేస్తే కనుక ఒక 10 మందికి నేను భోజనం పెట్టచ్చు అని చెప్పి అప్పుడు గుర్తురాదు వాళ్ళకి. కానీ దేవుడి దగ్గరికి వచ్చేసరికి మాత్రము వాళ్ళకి గుర్తొచ్చేస్తుంది అనమాట, అయ్యో ఇది అనవసరంగా వేస్ట్ చేస్తున్నారు, ఎందుకు ఇంత అలాగ వేస్ట్ చేయడం అని చెప్పేసి అక్కడ దేవుడి దగ్గరికి వచ్చేసరికి మాత్రం గుర్తొస్తుంది. మిగతా అప్పుడంతా బాగానే ఉంటుంది, వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు, నాన్ వెజిటేరియన్ తినొచ్చు, మటన్లు, బిర్యానీలు అన్ని తినొచ్చు, అప్పుడు గుర్తురాదు వేరే వాడు ఎవడో ఉన్నాడు అని చెప్పేసి, వేరే వాళ్ళు ఉన్నారు బాధపడుతున్నారు వాళ్ళకి పెట్టాలి నాతో పాటు, అప్పుడు గుర్తురాదు వాళ్ళకి. సో ఇటువంటి వాళ్ళందరూ కూడా ఉంటారనమాట, మనకి నీతి బోధలు చేస్తూ ఉంటారనమాట. సో టెంపుల్ ఎందుకు మీకు అనవసరంగా, అసలు ఏం ఉపయోగం మీకు అంటే కనుక, మాకు అవసరమే, నీకు అవసరం లేదేమో, మా అందరికి కూడా రీఛార్జ్ అవ్వడానికి కావాలి, సో మా అందరికి కూడా భక్తి పెరగడానికి కావాలి, మాకు శరీరం ఒకటే కాదు ఆధ్యాత్మిక పరంగా కూడా మేము ముందుకు వెళ్ళాలి, సో అందుకని మాకు టెంపుల్ అవసరం, నీకు అవసరం లేకపోతే నువ్వు రావద్దు,
కానీ మాకు అవసరం కాబట్టి మేము వస్తాము. సో భగవంతుడికి అభిషేకం చేస్తున్నాము అంటే కనుక ఏమవుతుంది, అభిషేకం చూడడం వల్ల, అదేవిధంగా ఆయనకి పుష్పాభిషేకం అవన్నీ కూడా చేయడం మూలంగా చేసినటువంటి ఆయనకి కాదు అది ఉపయోగము. సో అవన్నీ కూడా చేయడం మూలంగా మనకి ఉపయోగం అన్నమాట. అవంతా కూడా చేయడం మూలంగా మనకు ఉపయోగం కలుగుతుంది, మనకి ఎంతో ఆనందం కలుగుతుంది. అదేవిధంగా ఆయన యొక్క చరణామృతం తీసుకుంటే కనుక ఏమవుతుంది, మన యొక్క మనసులో ఉన్నటువంటి కల్మషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నాశనం అయిపోతాయి. సో అదేవిధంగా భౌతిక పరమైనటువంటి క్లేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నాశనం అయిపోతాయి. సో ఇవన్నీ కూడా ఏంటి, బెనిఫిట్స్ అన్ని కూడా భక్తులకు తెలుస్తాయి. కానీ బయట చూసేవాడికి మాత్రం అయ్యో అనవసరంగా వేస్ట్ చేసేస్తున్నారే అంటారన్నమాట. కానీ వాళ్ళు మాత్రం వేస్ట్ చేయొచ్చు, మనం మాత్రం భగవంతుడికి చేయకూడదు అనమాట. సో ఈ విధంగా ఉంటారన్నమాట. సో ఎందుకు చెప్తున్నాం అంటే కనుక రేపు పొద్దున ఎవరైనా వచ్చి మిమ్మల్ని అడిగినా సరే మీరు సమాధానం చెప్పగలగాలన్నమాట. సో అందుకని చెప్పి జస్ట్ షేరింగ్ విత్. ఇలాగే వీళ్ళు చేసే పనులన్నీ కూడా ఇలాగే ఉంటాయన్నమాట. సో మనకి నీతి బోధలు చేస్తారు, వాళ్ళు మాత్రం వెళ్ళి ఇష్టం వచ్చినట్లు వాళ్ళ ధనాన్ని అంతా కూడా వాళ్ళు వేస్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళ యొక్క ఇంద్రియ తృప్తి కోసం. సో భక్తులు ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళ యొక్క ఇంద్రియ తృప్తి కాకుండా సో భగవంతుడి యొక్క ఇంద్రియాలని వాళ్ళు సంతోషపరచాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు అన్నమాట. సో అదే విధంగా హిరణ్యాక్షుడు కూడా ఏమంటున్నాడు, సో అనుకోకుండా ఒక ఉపమానం వాడాడు అనమాట. సో ఎప్పుడైతే కనుక నిన్ను నాశనం చేస్తానో, వృక్షానికి ఆ యొక్క వేళ్లను నాశనం చేసినట్టు మొత్తం వాళ్ళందరూ కూడా నాశనం అయిపోతారు అన్నాడు. వాడు కరెక్ట్ గానే అర్థం చేసుకున్నాడు హిరణ్యాక్షుడు. అంటే అర్థం చేసుకోలేదు కానీ చెప్పడం మాత్రం పాజిటివ్ గానే చెప్పాడు అనమాట. స్వామికి పనికొచ్చేలాగే చెప్పాడు. సో ఏంటి పనికొచ్చే విషయం అంటే కనుక మొత్తం ఎవరైతే కనుక దేవతలు భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా శ్రీకృష్ణ భగవానుడు ఆయనే దేవాది దేవుడు, అందరికీ కూడా ఆయనే మూలము. సో మనం ఏంటంటే కనుక చెట్టుకి మనం పోషణ అందించాలి, నీళ్లు అందించాలి అంటే కనుక కొమ్మలకి నీళ్లు పట్టడము, ఆకులకు నీళ్లు పట్టడము, కాయలకి పువ్వులకి నీళ్లు పట్టడమే కాకుండా ఆ విధంగా చేస్తే కనుక ఏం లాభం ఉండదు. కానీ చెట్టు మొదల్లోకి వెళ్ళి కనుక మనం నీళ్లు పోస్తే ఏమవుతుంది, ఆ పోషణ మనం ఇచ్చేటువంటి నీళ్లు దానిలో ఉండేటువంటి ఆ యొక్క ఎనర్జీ ఏదైతే ఉందో మొత్తం చెట్టు అంతటికి కూడా వెళ్తుంది అనమాట. సో అదే విధంగా ఇక్కడ హిరణ్యాక్షుడు కూడా అదే విషయం చెప్తున్నాడు అనమాట మనందరి కోసం. సో ఆయన మూలం కింద ఉన్నారు కాబట్టి మీరేం చెయ్యాలన్నా సరే ఆయనకి చెయ్యండి అని చెప్పేసి చెప్తున్నారు. అదే విధంగా ఏంటంటే కనుక మొత్తము మన యొక్క ఉదరం స్టమక్ ఏదైతే ఉందో అది కూడా అంతే అన్నమాట. అక్కడ మనం ఆహారం అందిస్తే శరీరానికి అంతటికి కూడా మంచి జరుగుతూ ఉంటుంది అనమాట. ఈ యొక్క దానవ ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళు మన చుట్టుపక్కల చాలా మంది ఉంటారు అన్నమాట. సో వాళ్ళందరూ ఏమనుకుంటారు, ఈ యొక్క భగవంతుడి గురించి యొక్క పూజలు చేయటము, ఈ యొక్క సేవలు చేయటం ఇవన్నీ కూడా ఆగిపోవాలి, చేయకూడదు అని అనుకుంటూ ఉంటారన్నమాట. సో కొంతమంది ఉన్నత పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, రాజకీయ నాయకులు కూడా కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, సో భగవంతుడి యొక్క సేవలు ఏవైతే ఉన్నాయో, మందిరాల్లో ఏవైతే కనుక ఆయనకి కైంకర్యాలు జరుగుతున్నాయో వాటిని ఎలాగా ఆటంకపరుద్దామా, ఎలాగా వాటిని చేయకుండా చూద్దామా అని చెప్పేసి చాలా మంది ప్రయత్నిస్తూ ఉన్నారనమాట. సో అటువంటి రాక్షసులు ఇప్పటికీ కూడా చాలా మంది ఉన్నారనమాట. సో కాబట్టి మనము చూసి వాళ్ళు ఎవరు, వాళ్ళ రాక్షసులా భక్తులా ఏంటి అని చెప్పి చూసి మనము ముందుకు వెళ్తూ ఉండాలన్నమాట. సో ఇంకా ఏం చెప్తున్నారు, అదే భక్తులు ఏమనుకుంటారు, ఆ యొక్క హిరణ్యాక్షుడి చేతిలోంచి ఆ గద పడిపోతే కనుక బాగుండు, సో వాడు నాశనం అయిపోతే బాగుండు అని చెప్పి భక్తులు అనుకుంటారు. సో ఈ యొక్క రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళు ఏమనుకుంటారు, భక్తులే నాశనం అయిపోవాలి మొత్తం అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు అన్నమాట. తూద్యమానో హృదిరుక్తతో మరే దంష్ట్రాగ్రగాం గాముపలక్ష్య భీతాం తోదం వృషన్నిరాగాదం భూమధ్య గ్రాహా హతాసకరేణూర్యదేవా. దానవుని వాడి అయిన దురుక్తులతో వ్యధ నొందినప్పటికీ భగవానుడు ఆ బాధను సహించెను. కాని తన దంష్ట్రాగ్రములపైనున్న ధరణి భీతి చెందుటను గాంచి ముసలిచే దాడి చేయబడినప్పుడు గజరాజు తన ఆడ ఏనుగుతో సహా జలమునందు నుండి వెలికి వచ్చు రీతి వెంటనే జలము నుండి పైకి లేచెను. చంద్రమాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. శ్రీల ప్రభుపాదుల వారికి జై. భగవానుడు అనుభూతులు కలిగి ఉన్నాడని మాయావాద తత్వవేత్త ఎరుగుజాడు. ఎవరైనా చక్కని ప్రార్థన కావిచ్చినప్పుడు అతడు సంతృప్తి చెందును. అదే విధంగా ఎవరైనా అతని
అస్తిత్వమును నిందించినప్పుడు లేదా అతనిని దూషించినప్పుడు అసంతుష్టుడగును. దాదాపుగా దానవులు వంటి వారే అయిన మాయావాద తత్వవేత్తలు పూర్ణ పురుషోత్తముడగు భగవానుని నిందింతురు. భగవానునికి శిరము లేదని, రూపము లేదని, అస్తిత్వము లేదని, హస్తములు పాదములు లేవని వారు పలుకుదురు. వేరు మాటల్లో భగవానుడు మృత ప్రాయుడు లేదా అవిటివాడు అని వారు పలుకుదురు. తన ఎడగల ఈ అపార్థములనియు దేవదేవుని అసంతృప్తికి మూలమే. అట్టి నాస్తిక వర్ణనలచే అతడెన్నడూను సంతృప్తి చెందబోడు. ఈ సందర్భమున భగవానుడు దానవుని తీవ్రమగు పదజాలముచే వ్యక్త ముందును. దేవతలు తన నిత్యభక్తులు ప్రీత్యర్థమై ధరణిని ఉద్ధరించను. సారాంశం ఏమనగా భగవానుడు కూడా మన వలనే చైతన్యము గలవాడే. మన ప్రార్థనలచే సంతృప్తి నందు నతడు తనకు వ్యతిరేకమగు పరుష వాకలచే అసంతుష్టుడు అగును. తన భక్తులకు రక్షణము నొసగడకు అతడు నాస్తికులు అవమానకర పలుకులను సహించడకు సర్వదా సిద్ధపడి ఉండరు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. సో ఈ విధంగా హిరణ్యాక్షుడు స్వామిని దురుక్తులతో ఆయన సంబోధిస్తూ ఉన్నాడనమాట. ఆయన సో ఎంతగా ఆ విధంగా సంబోధిస్తూ ఉన్నా, ఆయన్ని యుద్ధం చేయడానికి వివసుణ్ణి చేస్తూ ఉన్నా సరే స్వామి ఏం చేశారంటే ఆ యొక్క పరుషమైనటువంటి మాటలనన్నింటినీ కూడా ఆయన బాధతోటి భరించారంట. సో అప్పుడు ఆయన యొక్క ఏం జరుగుతుంది, హిరణ్యాక్షుని చూసి భూదేవి ఏమైంది, ఆయన యొక్క కోరల మధ్యలో ఉన్నటువంటి భూదేవి ఏమవుతుందంట, భీతి చెందుతూ ఉందన్నమాట. సో కాబట్టి ఎప్పుడైతే కనుక మొసలి చేత దాడి చేయబడినప్పుడు గజరాజు తన ఆడ ఏనుగుతో సహా జలము నుండి వెలికి వచ్చు రీతి వెంటనే జలము నుంచి పైకి లేచాను. స్వామి ఏం చేస్తున్నారు, ఆయన యొక్క కోరల మీద నుంచి భూమిని పెట్టుకుని భూమండలాన్ని మొత్తము ఆయన పైకి లేపుతూ ఉన్నారు. అప్పుడే లేపబోతూ ఉన్నారు, నీటిలో ఉన్నారు, ఇంకా లేపలేదు కూడా. సో అప్పుడు వెంటనే హిరణ్యాక్షుడు వచ్చి ఆ విధంగా పలికాడు అనమాట. సో ఆవిడ భీతి చెందుతూ ఉందన్నమాట భూదేవి. సో ఆ యొక్క మాటల్ని కూడా పట్టించుకోకుండా స్వామి ఏం చేస్తున్నారు, తన యొక్క కోరల మీద ఆ యొక్క భూమాతని ఇలా పైకి లేపి ఆ యొక్క ఏదైతే పొజిషన్ ఉందో ఆ పొజిషన్ లో పెట్టడానికి ఆయన ప్రయత్నిస్తూ ఉన్నారు అనమాట. సో ఇప్పుడు మనం చెప్పుకున్నాం, కొంతమంది రాక్షస ప్రవృత్తి ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా మాట్లాడతారని చెప్పి తెలుసుకున్నాం మనం. సో అలాగే కొంతమంది మాయావాదులు కూడా ఉంటారన్నమాట. సో వాళ్ళు ఏం చేస్తారు, స్వామి మీద అసూయతో ఉంటారన్నమాట ఎప్పుడు కూడా. సో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, స్వామికి రూపం లేదు, ఆయనకి గుణాలు లేవు, సో ఆయనకి రూపం లేదు, కళ్ళు ముక్కు చెవులు ఏమీ లేవు, ఆయనకి ఎటువంటి ఫీలింగ్స్ కూడా ఉండవు అని చెప్పేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్లు స్వామి యొక్క రూపాన్ని వాళ్ళు అవహేళన చేస్తూ ఉంటారన్నమాట. సో మాయావాదులు వేరు, నిరాకారవాదులు వేరు. నిరాకారవాదులు అయితే కనుక ఏమంటారు, సో వాళ్ళు రూపం లేదు అని అంటారు అంతే. సో ఆ యొక్క ఏదైతే బ్రహ్మజ్యోతి ఉందో దానిలో కలుసుకోవాలి అని అనుకుంటారు వాళ్ళు. కానీ మాయావాదులు ఏం చేస్తారు, ఆయనకి రూపం లేదు అని చెప్పేసి ఆయనంతా కూడా వాళ్ళు అవహేళన చేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళు ఆ యొక్క రూపాన్ని అవహేళన చేస్తూ ఉంటారు. సో రామానుజాచార్య వాళ్ళ గురువు గారు యాదవ్ ప్రకాష్ దగ్గర కూడా ఆయన ఇలాగే నేర్చుకుంటున్నారనమాట. అప్పుడు సో నేర్చుకుంటున్నప్పుడు ఆయన మాయావాది అనమాట. సో మాయావాది అయినప్పుడు సంస్కృతం యొక్క ఒక శ్లోకం చెప్తూ, సో ఆ యొక్క శ్లోకంలో దాన్ని ఎంతలాగా వక్రీకరించారు అని అంటే కనుక ఆ యొక్క అప్పుడు ఏం చేస్తున్నారంటే కనుక రామానుజాచార్య ఆయన యొక్క పాదాలకి ఆయన సేవ చేస్తూ ఉన్నారనమాట గురువు గారికి. సో ఎప్పుడైతే కనుక అంత చాలా తప్పుగా చెప్పారనమాట ఆ యొక్క భాష్యం అన్నమాట. అది ఏమని చెప్పారు, కోతి యొక్క వెనుక భాగము అనేటువంటి అర్థం వచ్చేలాగా చెప్పారనమాట. స్వామి యొక్క ముఖం ఎంత, ఆ యొక్క సంస్కృత శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే కనుక స్వామి యొక్క ముఖము ఎంతో ఎర్రగా ఉంటుంది, బాగుంటుంది అని చెప్పడానికి దాన్ని కోతి యొక్క వెనుక భాగం లాగుంటుంది అని చెప్పి ఉపమానంతో చెప్పారనమాట. వెంటనే రామానుజాచార్యకి ఆ భాష్యం విన్న తర్వాత ఆయన యొక్క కళ్ళల్లోంచి రెండు ఇలా ధారలాగా వచ్చేస్తాయి అన్నమాట, ఏడుపు వచ్చేస్తాయి, కన్నీళ్ళు వచ్చేస్తాయి అన్నమాట. సో ఆ కన్నీళ్లు ఆయన యొక్క కాళ్ళ మీద పడతాయి అన్నమాట. పడి వెంటనే యాదవ్ ప్రకాష్ అంటారనమాట, సో ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అంటారు. సో మీరు చెప్పిన మాటలు విని నాకు ఏడుపు వచ్చిందండి అని చెప్పని అంటారు. ఓహో, అంటే నేను చెప్పింది తప్ప, అయితే నువ్వు కరెక్ట్ గా చెప్పు అంటే కనుక అప్పుడు రామానుజాచార్య కరెక్ట్ గా చెప్తారు, మీరు చెప్పిన భాష్యం ఇది కాదు, సో ఈ విధంగా ఉంటుంది, భగవంతుడు ఈ విధంగా ఉంటాడు ఆయన, సో అప్పుడే ఉదయించినటువంటి సూర్యుడు లాగా ఆయన దేదీప్యమానంగా ఉంటారు అని చెప్పి చెప్తారన్నమాట.
చెప్పిన తర్వాత ఏమైంది, అక్కడ వేరే శిష్యులు అందరూ ఉంటారు కదా, ఆయన ముందు ఈయనకి తలదీసినట్టు అయిపోయింది అనమాట. సో అప్పటి నుంచి కూడా రామానుజాచార్య మీద ఆయన చాలా కక్ష పెట్టేసుకుని ఎంతవరకు వెళ్ళిపోతుందంటే కనుక కాశీయాత్ర వెళ్తున్నాము అందరినీ రండి అని చెప్పి తీసుకుని వెళ్తూ రామానుజాచార్యని ఆయన మధ్యలో చంపడానికి ప్లాన్ వేస్తారన్నమాట. సో ఆ ప్లాన్ వేసిన దాన్ని రామానుజాచార్య వాళ్ళ పిన్ని గారు వాళ్ళ కొడుకు అనమాట. సో ఆయన తెలుసుకుని రామానుజాకి చెప్తారు, నిన్ను చంపాలని అనుకుంటున్నారు, ఎలాగోలాగా తప్పించుకో అని చెప్తారనమాట. అప్పుడు మెల్లగా ఆయన చెప్పిన దాన్ని బట్టి ఏం చేస్తారు, అందరు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు కదా, ఇది వరకు కాశీకి వెళ్తున్నారంటే అడవిలో నడుచుకుంటూ వెళ్ళేవారు. సో ఈయన ఏం చేసేవారు, మెల్లగా ఆయాసం వచ్చినట్లు స్లోగా స్పీడ్ తగ్గిస్తూ ఆ గ్రూప్ లోంచి వెనక్కి వెళ్ళిపోతారు అనమాట. వెనక్కి వెళ్ళిపోయి కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత అనుకుంటారు, ఎక్కడ రామానుజ అని అడిగితే కనుక ఎక్కడో ఉండాలి, ఎక్కడెక్కడైనా ఎతికితే కనుక ఎక్కడ కనపడరు అనమాట. సో కనబడకపోతే ఓ ఏదైనా అడవి మృగం తినేసిందేమో, ఫోన్లే మనమే చంపుదామని అనుకున్నాము, ఏదో అడవి మృగాలే ఆ పని చేసేసినవి, అయ్యో ఇలా జరిగిందా అని చెప్పి వాళ్ళు అనుకుని మళ్ళీ వాళ్ళ యొక్క యాత్ర ముందుకు వెళ్ళిపోతారు అనమాట. వాళ్ళు కాశీకి యాత్రకు ముందుకు వెళ్ళిపోతారు. సో మళ్ళీ భగవంతుడి దయ వల్ల మళ్ళీ ఏంటి, ఆయన వెనక్కి ఆయన వచ్చేస్తారనమాట, మనకి కాంచీపురం వచ్చేస్తారు ఆయన. సో ఈ విధంగా ఉంటారన్నమాట మాయావాదులు. ఎంతవరకు వాళ్ళు కూడా రాక్షసుల్లాగా వాళ్ళు ఎవరినైనా సరే చంపడానికి కూడా వాళ్ళు వెనకాడరు అనమాట. కానీ ఏమవుతుంది, తర్వాత ఈ యాదవ్ ప్రకాశే ఎప్పుడైతే గనక రామానుజాచార్య గొప్ప ఆచార్య అయిన తర్వాత మళ్ళీ వచ్చి ఆయన దగ్గర మళ్ళీ దీక్ష తీసుకుంటారనమాట. యాదవ్ ప్రకాష్ గురువు గారికి ఆయన దీక్ష ఇచ్చారనమాట తర్వాత. సో అదేవిధంగా దానవులు మాయావాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా భగవంతుణ్ణి ఇదే విధంగా వాళ్ళు, ఆయనకి పాదాలు లేవు, చేతులు లేవు, ఆయనకి ఎగ్జిస్టెన్సే లేదు, అస్తిత్వం లేదు, ఆయనకి ఎటువంటి భావనలు లేవు, ఫీలింగ్స్ లేవు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు, ఆయన మృతప్రాయుడు, ఆయన అవిటివాడు, మాట్లాడలేడు అని చెప్పేసి రకరకాలుగా ఆయన్ని దూషిస్తూ ఉంటారన్నమాట వాళ్ళు. సో ఇంచుమించు రాక్షసులు లాంటి వాళ్ళే అన్నమాట. కానీ భగవంతుడు ఏంటంటే కనుక మనకే చైతన్యం ఉన్నప్పుడు, మనకే రూపం ఉన్నప్పుడు, మనకే కళ్ళు ముక్కు చెవులు ఇవన్నీ ఉన్నప్పుడు, ఇవన్నీ కూడా హయ్యర్ లెవెల్లో ఉన్నప్పుడు మరి భగవంతుడికి మనకంటే కూడా దివ్యమైనటువంటి ఇంద్రియాలు ఉంటాయన్నమాట. సో అది వాళ్ళకి తెలియదు అనమాట. సో మనకున్నటువంటి ఇంద్రియాలతో మనం ఒక పని మాత్రమే చేయగలం. కళ్ళు అయితే కనుక కేవలం చూడగలం, ముక్కు అయితే కనుక గాలి పీల్చగలం, నోరైతే కనుక మాట్లాడగలం, తినగలం. కానీ భగవంతుడి యొక్క ఇంద్రియాలు ఎంత దివ్యంగా ఉన్నాయంటే కనుక ఆయన ఏ ఇంద్రియంతో ఏ పనైనా సరే ఆయన చేయగలరు అనమాట. అటువంటి దివ్యమైనటువంటి ఇంద్రియాలు, దివ్యమైనటువంటి ఆధ్యాత్మిక దేహము కలిగి ఉన్నటువంటి వ్యక్తి అన్నమాట. సో కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే హిరణ్యాక్షుడు ఈ విధంగా పరుషమైనటువంటి మాటలు మాట్లాడారో స్వామికి కూడా దాని మూలంగా కొంచెము బాధగా అనిపించినా సరే దాని అన్నింటినీ కూడా పట్టించుకోకుండా కొంచెం అసంతుష్టుడయ్యారనమాట స్వామి. కానీ ఏంటంటే వాటిని ఏం పట్టించుకోకుండా ముందు అక్కడ ఏంటి, స్వామి చేతిలో ఉన్న పని ఏంటి, అక్కడ భూమాతని, ఆ రసాతనంలో ఉన్నటువంటి పడిపోయినటువంటి భూమాతని మళ్ళీ అక్కడి నుంచి తీసుకుని పైకి వచ్చి ఆవిడ యొక్క కక్షలో ఆవిడ్ని పెట్టడం అనేటువంటిది మొదటి పని. సో ఆ పని చేసిన తర్వాత వీడి సంగతి చూద్దాంలే అని చెప్పి స్వామి హిరణ్యాక్షుడు ఇష్టం వచ్చినట్లు ఎంత మాట్లాడుతున్నా సరే వాటిని పట్టించుకోలేదన్నమాట ఆయన. తన్ని సరంతం సలిలాదనుద్రుతో హిరణ్యకేశోద్విరదం యథాజుషా కరాలదంష్ట్రో సనినా స్వనో బ్రవీత్ గత హ్రియాం కిం త్వసతాం విగర్హితం. హిరణ్యమయ కేశములు కలవాడును భయంకరమగు కోరలు కలవాడును అగు ఆ దానవుడు ఏనుగును వెంబడించడి మకరము చందమున భగవానుని అతడు నీటి నుండి బయటకు వచ్చినప్పుడు వెంబడించెను. పిడుగు వలె గర్జించుచు అతడు పంతమాడు శత్రువు ఎదురు నుండి పరుదీయుటకు నీకు సిగ్గుగా లేదా, సిగ్గులేని వారికి నిందార్హమైనది ఏదియును ఉండబోదు అని పలికెను. మల్లేశ్వరి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ధరణిని ఉద్ధరించుటకు దానిని తన వెంటగొని వరాహ భగవానుడు జలము నుండి బయటకు వచ్చినప్పుడు దానవుడు అతనిని అవమానకరమగు పలుకులతో హేళన కావించెను. తన కర్తవ్యం నెరుగువాడు కనుక భగవానుడు దానిని లక్ష్య పెట్టలేదు. కర్తవ్యపరాయణకు దేని వలనను భయము లేదు. అదే విధముగా శక్తిమంతులైన వారికి శత్రువు యొక్క ఎగతాళి లేదా పరుషవాకుల భయము లేదు. భగవానునికి ఎవరి నుండి భయము లేదు.
అయినప్పటికీ శత్రువు నెడ అతనిని నిర్లక్ష్యపరచుచు అతడు కరుణామయుడై ఉండును. బాహ్యంనకు వరాహ భగవానుడు పంతము నుండి పారిపోయినట్లు గోచరించినను ఉత్పాతము నుండి దరిద్రుని రక్షించుటకు అతడు హిరణ్యాక్షుని నిందావాక్యములను సహించను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో మళ్ళీ హిరణ్యాక్షుడు వదిలిపెట్టలేదన్నమాట. స్వామి ఏం చేస్తున్నారు, ఆయన పనిలో ఉన్నారు. ఏం పని అయినా చెప్పుకున్నాం ఇప్పుడే, భూమాతని మళ్ళీ ఆవిడ యొక్క కక్షలో పెట్టడం. అయినా సరే ఏనుగుని ఏం చేస్తుంది, ఆ యొక్క మొసలి వెంబడించినట్లుగా హిరణ్యాక్షుడు కూడా ఏం చేస్తున్నాడు, స్వామిని వెంబడిస్తూ ఉన్నారనమాట. సో వెంబడిస్తే ఏమంటున్నారు, పారిపోతున్నావు, నువ్వు పారిపోవడానికి నీకు సిగ్గులేదా, సో ఎందుకు ఇలాగ చేస్తున్నావు, సో ధైర్యం ఉంటే కనుక నాతోటి యుద్ధం చెయ్యి అని చెప్పి ఇంకా ఇంకా చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారనమాట. సో స్వామి ఏంటంటే కనుక ఆయనకి తెలుసు కర్తవ్యం ఏది, ముందు నా కర్తవ్యం ఏమిటి అని చెప్పి తెలుసు. కాబట్టి వాటిలన్నిటినీ కూడా పట్టించుకోకుండా పారిపోతున్నావు అని చెప్పినా సరే స్వామి ఏం చేశారు, పనిలో ముందుకు వెళ్ళారనమాట. సగాముదస్తాత్ సలిలస్య గోచరే విన్యస్య తస్యామదధాత్ సత్వం అభీష్టుతో విశ్వసృజా ప్రసూనై రాపూర్యమాణో విబుధై పశ్యతోరే. భగవానుడు తన దృష్టి పరిధి అందే జల ఉపరితలముపై ధరిత్రి నుంచి అది నీటిపై తేలుటకు తన శక్తిని దాని అందు ప్రవేశపెట్టాను. శత్రువు గాంచుచుండగానే విశ్వ సృష్టికర్తయగు బ్రహ్మదేవుడు భగవానుని స్తుతించెను. దేవతలు అతనిపై పుష్పవృష్టిని కురిపించిరి. హరే కృష్ణ ప్రభుజీ, నేను చదవనా? చదవండి మాతాజీ. హరే కృష్ణ. భాష్యం. దేవదేవుడు ఏ విధముగా దరిద్రుని నీటిపై తేలియాడినట్లుగా చేసననది విషయమును దానవులైన వారు అవగతము చేసుకొనజాలరు. కానీ భక్తులకు మాత్రము అదేమియును మహాద్భుతమైన కర్మ కాదు. ఒక్క ధరణియే గాక కోట్లాది గ్రహములు అంతరిక్షమున తేలుతున్నవి. వాని యందు ఈ తేలడు శక్తి భగవానుని చేతనే వసగబడినది. దీనికి వేరే వివరణమేదియును లేదు. గురుత్వాకర్షణ సిద్ధాంతము ద్వారా గ్రహములన్నీయును తేలుతున్నవని లౌకికులు వివరింపవచ్చునేమో గాని ఆ గురుత్వాకర్షణ సైతము దేవదేవుని అధీనం నందే లేదా నిర్దేశమునందే పనిచేయుతున్నది. భగవద్గీత వచనం ఇదియే. శ్రీకృష్ణ భగవానుని వచనము ద్వారా భగవద్గీత నిర్ధారించినది ఏమనగా, భౌతిక నియమములు లేదా ప్రకృతి నియమముల వెనక సమస్త లోకముల వృద్ధి, పోషణము, ఉత్పత్తి, మార్పుల వెనక భగవానుని నిర్దేశము కలదు. బ్రహ్మదేవుని అధ్యక్షతన గల దేవతలే భగవత్ కర్మలను అవగతము చేసుకోనగలరు. కనుకనే ధరణిని నీటిపై నిలుపుటయందు భగవానుని అసాధారణ శక్తిని గాంచినంతనే దేవతలు అతని దివ్య కర్మ నెరిగి పుష్పవృష్టి కురిపించిరి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదం. హరే కృష్ణ మాతాజీ. సో ఏం చేశారు స్వామి, ఆ యొక్క భూమాతని ఏం చేశారు, ధరిత్రిని పైకి తీసుకుని వచ్చారు. పైకి తీసుకుని వచ్చి వెంటనే ఏం చేశారు, అది ఇంతకుముందు మునిగిపోయి ఉంది. భూమి అంటే ఎంత బరువు ఉండాలి, మునిగిపోయింది అదంతా కూడా. కానీ ఏమైంది, స్వామి తన యొక్క శక్తి ఆ యొక్క భూమి మీద ఆయన ఉంచారనమాట. ఉంచడం మూలంగా ఏమైంది, అప్పటిదాకా మునిగిపోయింది అది నీటిలో తేలడం మొదలు పెట్టిందంట. సో అప్పుడు దాకా మునిగిపోయింది, స్వామి పైకి తీసుకుని వస్తేనే కానీ పాపం ఆవిడ రాలేకపోయింది. కానీ ఇప్పుడు ఏం చేశారు, స్వామి శక్తి ఇచ్చిన తర్వాత ధరిత్రి ఈ భూమి మీద తేలేలాగా ఉందన్నమాట. సో అది ఎవరైతే కనుక దానవులు ఎవరైతే ఉన్నారో ఆ విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేరు అనమాట. కానీ భక్తులకు కూడా ఏంటి, వాళ్ళకి అదేమి పెద్ద మహత్తరమైనటువంటి కార్యమే కాదనమాట. సో బృందావన వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్వామి ఎంతో ఎంతో గొప్ప గొప్ప లీలలు చేశారనమాట. ఎంత గొప్ప లీలలు చేసినా సరే వాళ్ళు ఎంత స్వామి యొక్క భక్తిలో ఉండిపోయారు, ఎంత ఉన్నతమైనటువంటి స్థాయికి వాళ్ళు వెళ్ళిపోయారంటే కనుక స్వామి ఎంత గొప్ప లీలలు చేసినా సరే ఏమైంది, మా కృష్ణుడే కదా, ఏం లేదు, అంత పెద్ద పనేం కాదులే, నేను కూడా చేయగలను అని వాళ్ళు కూడా అనుకుంటారనమాట. పెద్దగా పట్టించుకోరు అనమాట వాళ్ళు. స్వామి ఎంత గొప్ప లీలలు చేసినా ఓకేలే అని చెప్పేసి అంత భక్తి స్థాయిలో ఉంటారనమాట. అది బాగా ఎక్స్ట్రీమ్ అనమాట. సో ఇంకా కింద ఉన్నటువంటి ఎక్స్ట్రీమ్ ఏంటి, దానవులు అనమాట వాళ్ళు.
సో వాళ్ళు ఏం చేసినా సరే స్వామిని వాళ్ళు కూడా తెలుసుకోలేరు. కానీ భక్తులైనటువంటి వాళ్ళు ఏమనుకుంటారు, స్వామి ఎంత గొప్ప, నిజమైనటువంటి భక్తులు ఎంత గొప్ప పనులు చేసినా సరే స్వామికి ఏదైనా సరే పాసిబుల్, ఆయన ఏదైనా సరే చేయగలరు అనేటువంటి నమ్మకంతో ఉంటారు. కానీ మిగతా వాళ్ళు మాత్రం అలాంటి ఏమన్నా చూస్తే ఎలా చేసేసారు ఈయన అని చెప్పి వాళ్ళు అనుకుంటారు అనమాట. సో ఇక్కడ మనకి స్వామి ఏ విధంగా తేలి ఆడేలాగా చేశారు, ఒక దరిద్రే కాదు. సో మనం చూస్తూ ఉంటాం చంద్రుడు, అదే విధంగా రకరకాల గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అలాగా ఆకాశంలో తేలుతూ ఉన్నాయి. తేలడమే కాకుండా ఏమవుతున్నాయి, ఒక నిర్దిష్టమైనటువంటి వేగంతో అవన్నీ కూడా తిరుగుతూ ఉన్నాయి అన్నమాట. 5వ స్కందంలో మనం ఇంకా చాలా డీటెయిల్డ్ గా త్వరలో తెలుసుకుంటాం అన్నమాట. సో ఏ విధంగా తిరుగుతున్నాయి అవన్నీ కూడా ఆ యొక్క ధ్రువ నక్షత్రాన్ని ఆధారంగా చేసుకుని ఎలా తిరుగుతున్నాయి అని చెప్పి వాటిలన్నిటి గురించి కూడా మనం చర్చించుకుంటాం. సో ఇక్కడ మనకి ప్రభుపాద్ గారు ఒక పర్పట్లో చెప్తారనమాట. సో వీటిలన్నిటికీ కూడా యొక్క గురుత్వాకర్షణ శక్తి, గ్రావిటీ గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇవన్నీ తేలుతూ ఉంటాయి మనకి. ఎలా తేలుతూ ఉన్నాయి, ఎవరి వల్ల తేలుతూ ఉన్నాయి అంటే కనుక భగవంతుడి యొక్క శక్తి వల్ల అని చెప్పి చెప్తున్నారు. ఇంకా పర్టికులర్ గా చెప్పాలంటే కనుక ఇక గురుత్వాకర్షణ శక్తి అంతా కూడా సంకర్షణుడి వల్ల ఇవన్నీ కూడా తేలుతూ ఉన్నాయి అన్నమాట. అవన్నీ కూడా ఆర్బిట్ లో తిరుగుతూ ఉన్నాయి. వాటి యొక్క ఎనర్జీ అంతా కూడా అవన్నీ కూడా ఎవరి వల్ల వచ్చినాయి, సంకర్షణ, ఆయన వల్ల వచ్చినాయి అన్నమాట. సో అదే విధంగా ప్రకృతి నియమాల వెనక యొక్క వృద్ధి చేయడము, పోషణము, ఉత్పత్తి చేయడము, మార్పులు, ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క నిర్దేశం మీద ఉన్నాయన్నమాట. సో ఎప్పుడైతే కనుక ఈ విధంగా గొప్ప పని చేసేసారు, అక్కడ ఒక వండర్ చేసేసారు. ఏం చేస్తారు, భూమాతని రసాతలంలో మునిగిపోయినటువంటి భూమాతని పైకి తీసుకుని వచ్చి ఆ యొక్క నీటి మీద తేలేలాగా ఆయన చేసేసారు, ఒక వండర్ చేసేసారు. హిరణ్యాక్షుడికి ఇంకా తెలియలేదు, ఎందుకంటే గొడవ పడుతున్నాడు. కానీ అక్కడ ఉన్నటువంటి దేవతలు అంతా కూడా చూస్తున్నారు అన్నమాట, ఏం జరుగుతుంది ఏం జరుగుతుందని వాళ్ళు చూస్తూ ఉన్నారు. చూస్తుంటే కనుక వాళ్ళకి అర్థమైపోయింది, స్వామి చేసేసారు, నీటి మీద తేలేలాగా చేసేసారు, వండర్ఫుల్ చేస్తారని చెప్పి అక్కడ బ్రహ్మ దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆయన మీద పుష్పవృష్టి కురిపించారంట వెంటనే. సో ఎలా అయితే కనుక మనం అందరం కూడా క్రికెట్ మ్యాచ్ చూసినప్పుడు 6 కొట్టాడు అనుకోండి, అందరూ కూడా మనం చప్పట్లు కొడతాం కదా. సో అలాగే స్వామి ఎప్పుడైతే కనుక ఆ యొక్క భూమిని ఆ విధంగా తేలేలాగా చేశారో వెంటనే ఆయన మీద అందరూ కూడా పైనుంచి చూస్తున్నారు అనమాట, వాళ్ళు కూడా ఏం జరుగుతుందని. సో ఇప్పుడు ఏం చేశారు, భూదేవుని ఎలా రక్షించడం అనేటువంటి మ్యాచ్ చూశారు. ఆ తర్వాత మళ్ళీ హిరణ్యాక్షుడికి హిరణ్యకశిపుడికి మధ్యలో వరాహ భగవానుడికి హిరణ్యాక్షుడికి మధ్యలో ఏమవుతుంది, యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం కూడా వాళ్ళు చూస్తారనమాట, మల్ల యుద్ధం అన్నమాట, ఫైట్ సీన్ అనమాట, అది కూడా చూస్తారు. అది మనం తెలుసుకుంటాం త్వరలో. సో ప్రస్తుతానికి స్వామి యొక్క దివ్యమైనటువంటి కార్యం చేశారు కాబట్టి సో వెంటనే వాళ్ళందరూ కూడా వరాహ దేవుడి మీద వాళ్ళందరూ కూడా పుష్పవృష్టి కురిపించారనమాట. పరానుశక్తం తపనీయోపకల్పం మహాగదం కాంచన చిత్రదంసం మర్మాణ్యభీష్టం ప్రతుదంతదురుక్తై ప్రచండమన్యూ ప్రహసంస్తం భభాషే. తన మేనిపై ఆభరణములను, కంకణములను, కాంచనమయముగు విచిత్ర కవచములను దాల్చిన దానవుడు మహాగదతో భగవానుని వెంటబడెను. దానవుని కటువైన దుర్భాషణలను భగవానుడు సహించినను అతనికి సమాధానముగా తన తీవ్ర క్రోధమును ప్రదర్శించెను. శాంతి మాత చదవండి, తర్వాత మీరు చదవండి మాతాజీ, మహాలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ. శుద్ధ కృపామూర్తి శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం. ప్రభుపాదికి జై. దుర్భాషలతో దానవుడు నిందించినప్పుడు భగవానుడు శీఘ్రమే అతనిని దండింపగలిగడి వాడే అయినను దేవతలకు ముదమును కలిగించుటకు మరియు తమ కార్యనిర్వహణమున వారు దానవులచే భీతి నొందన అవసరము లేదని ప్రదర్శించుటకు హిరణ్యాక్షుని నైజమును గ్రహించెను. కనుక ముఖ్యముగా దేవతల భయమును పారద్రోలుటకే భగవానుడు తన సహనమును ప్రదర్శించెను. అనగా భగవానుడు సర్వదా తమ రక్షణకై కలడని దేవతలు ఎరుగవలెను. ఆ దానవుడు భగవాన్ని దూషించుట కేవలము కుక్కలు మురుగుట వంటిది. జలమధ్యము నుండి ధరణిని ఉద్ధరించడి కార్యమున తాను నెలకొని ఉన్నందున భగవానుడు దానిని లక్ష్య పెట్టలేదు. లౌకికులకు దానవులు సర్వదా పలు రూపములందు అధిక మొత్తములు బంగారమును కలిగి ఉందరు. అధిక మొత్తములో గల బంగారము, దేహ బలము, జనప్రీతి తమను భగవాన్ని క్రోధము నుండి రక్షింపగలవని వారు తలుపురు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ. సో
ఏం చేస్తున్నారు ఆ సో మనం చూసాం తన యొక్క శరీరం మీద ఎలా ఉన్నాయి హిరణ్యాక్షుడికి, మొత్తం ఎలా ఉన్నాడు అంటే కనుక ఆ బంగారు ఆభరణాలు, కంకణాలు, అదేవిధంగా బంగారంతో చేసినటువంటి విచిత్రమైనటువంటి కవచాన్ని కూడా వేసుకున్నాడు అనమాట. ఎవరు? హిరణ్యాక్షుడు అనమాట. సో ఆ హిరణ్యాక్షుడు ఏం చేస్తున్నాడు, స్వామి వెంటపడుతూ ఉన్నాడు, యుద్ధం చేయాలి, అదేవిధంగా నిన్ను చంపేయాలి అని చెప్పేసి ఆయన వెంటపడుతూ ఉన్నాడు అనమాట. స్వామి ఆ యొక్క రకరకాల దుర్భాషణలు అన్నిటినీ కూడా ఇప్పటిదాకా కూడా ఆయన సహించారనమాట. సహించిన తర్వాత ఏమైంది, ఇంకా స్వామి ఇంకా చివరిలో ఎప్పుడైతే కనుక భూమాతను పక్కన పెట్టి మొత్తం ఆ యొక్క తేలేలాగా చేశారో అప్పుడు ఏమైంది, స్వామి చాలా తీవ్రమైనటువంటి కోపాన్ని అయినా ప్రదర్శించడం జరిగిందనమాట. సో ఎలా అయితే కనుక ఏనుగు వెళ్తుంది అనుకోండి, సో ఏనుగు వెళ్ళేటప్పుడు ఏం చేస్తూ ఉంటాయి, కుక్కలు మొరుగుతూ ఉంటాయి. అలాగే హిరణ్యాక్షుడు ఎంత దుర్భాషలు ఆడుతూ ఉన్నా సరే ఆయన ఏం పట్టించుకోలేదన్నమాట. పట్టించుకోకుండా ఏం చేశారు, స్వామి తన యొక్క మెయిన్ పని ఏంటి అని చెప్పి ఆ పని పూర్తి చేశారు. పూర్తి చేసిన తర్వాత ఏం చేశారు, ఆ యొక్క పని పూర్తి చేశారు. పూర్తి చేసిన తర్వాత ఏం చేశారు, ఇంకా ఎప్పుడు దాకా ఆయన ఈ విధంగా దుర్భాషలు ఆడారు కాబట్టి వెంటనే స్వామి తన యొక్క క్రోధాన్ని ప్రదర్శించారనమాట. సో ఇంకేం చేస్తున్నారు చూద్దాం. శ్రీ భగవానువాచ సత్యం వయం భువనగోచరా మృగా యుష్మద్విదాన్ మృగయే గ్రామ సింహాన్ న మృత్యుపాశై ప్రతిముక్తస్య వీరా వికత్తనం తవ గృహ్ణంత్య భద్రా. భగవానుడు పలికెను, నిక్కముగా నేను వనమనందు చరించు మృగమే అయినను నీ వంటి వేట కుక్కల కొరకే అన్వేషించుచున్నాను. మృత్యుపాసముచే బంధింపబడి ఉన్నందున నీవు దురుక్తులాడుచున్నావు. మృత్యు బంధము నుండి విడవడిన వారు నీవు కావించినట్టి దుర్నీతి పలుకులకు భయపడరు. చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. భాష్యము. ప్రభుపాదుల వారికి జై. దానవులు నాస్తికులు భగవానుని అవమానించుచు పోవచ్చును గాని తాము జన్మ మృత్యు పరంపరలో చిక్కుబడి ఉన్నామని మాత్రము మరుతురు. దేవదేవుని అస్తిత్వమును నిరాకరించుట ద్వారా లేదా అతని కఠినమగు ప్రకృతి నియమములను నిందించుట ద్వారా మనుజుడు జన్మ మృత్యు బంధము నుండి బయటపడవచ్చునని వారు తలుతురు. కేవలము భగవానుని దివ్య స్వభావమును అవగతము చేసుకున్నట ద్వారా మనుజుడు భగవద్ధామమును కేగుచున్నానని భగవద్గీత యందు తెలుపబడినది. కానీ దానవులు నాస్తికులు దేవదేవుని స్వభావమును అవగతము చేసుకొన యత్నింపరు. కనుకనే వారు జన్మ మృత్యు వలయమునందే సదా చిక్కుబడి ఉందరు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో ఏం చెప్తున్నారు, మొట్టమొదటిసారిగా స్వామి సమాధానం చెప్పారనమాట. ఎవరికి? హిరణ్యాక్షుడికి. సో నేను నిజంగా వనములో సంచరించేటువంటి మృగాన్నే నేను, కానీ ఎంత గొప్ప మృగాన్ని అంటే కనుక నీ వంటి వేట కుక్కల కోసమే నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. ఎలా అయితే సింహం ఏం చేస్తుంది, అటువంటి వేట కుక్కలు ఏవైతే ఉంటే కనుక వస్తే కనుక ఒక్క సింహం వెళ్ళి వాటిని అన్నిటినీ కూడా నాశనం చేసేస్తుంది అనమాట. సో అదే విధంగా నీలాంటి వేట కుక్కల కోసమే నేను అన్వేషిస్తూ ఉన్నాను. నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు మృత్యుపాశంలో నువ్వు బంధించబడి ఉన్నావు కాబట్టి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు నువ్వు. సో కానీ మృత్యు బంధం నుంచి నేను బయట ఉన్నాను కాబట్టి సో ఇటువంటి పలుకలకి నేను ఎప్పుడు కూడా భయపడను అని చెప్పేసి చెప్తున్నారు అనమాట మనకి. సో ఎవరైతే కనుక రాక్షసులు ఎవరైతే ఉంటారో, మనం చెప్పుకున్నాం రాక్షసుల యొక్క ప్రవృత్తి ఏంటి అని చెప్పి రకరకాల ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఇంకా రాక్షసులు ఏమనుకుంటారంట, అసలు వాళ్ళు ఎందుకు భగవంతుడి యొక్క అస్తిత్వాన్ని ఒప్పుకోరు అని అంటే కనుక వాళ్ళకి తెలియదు. అది చిన్నప్పటి నుంచి అలాగా ప్రవృత్తి ఉండిపోతుంది అనమాట వాళ్ళకి. సో ఎన్ని చెప్పినా మనం ఎన్ని లాజిక్లు వాడినా సో ఏ విధంగా అయినా సరే ప్రతి దానికి కూడా ఆపోజిట్ గా వాళ్ళు చెప్పడానికి ప్రయత్నిస్తూనే ఉంటారన్నమాట. ఎలా అంటే కనుక కింద పడినా సరే నాదే పై చెయ్యి అన్నట్టు మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటారన్నమాట. సో అటువంటి వాళ్ళకి ఎంత చెప్పినా సరే అనవసరం అని చెప్పేసి ఒక్కొక్కసారి మనమే వాళ్ళని వదిలేయాల్సి ఉంటుంది అనమాట. ఒక్కొక్కసారి వదిలేస్తాం అనమాట. సో వాళ్ళకి బేసిక్ గా ఎందుకు వాళ్ళు భగవంతుడితోటి అంత ఎగేనెస్ట్ గా అయిపోయారు వాళ్ళు అని అంటే కనుక
వాళ్ళకి ఏంటంటే కనుక వాళ్ళు పూర్తిగా శారీరకమైనటువంటి భావనలో ఉన్నారనమాట. సో ఎప్పుడైతే గనక భగవంతుడు ఉన్నాడు, ఆయన అస్తిత్వం ఉంది అని చెప్తే కనుక ఏం చేయాలి? వాళ్ళు భగవంతుడు చెప్పిన దాన్ని పాటించాలి. సో భగవంతుడు చెప్పినవన్నీ కూడా చెయ్యాలి, భగవంతుడిని సేవించాలి. తర్వాత స్టెప్ వాళ్ళకి ఏంటంటే కనుక భగవంతుడిని సేవించడానికి వాళ్ళకి ఇష్టం ఉండదు. వాళ్ళు భగవంతుడిని సేవించడానికి వాళ్ళకి ఇష్టం ఉండదు, వాళ్ళు చెప్పింది చేయడానికి ఇష్టం ఉండదు. మా ఇష్టం వచ్చినట్లు మేము చేస్తాము, నేను ఇంద్రియ తృప్తి విచ్చలవిడిగా చేస్తాను. ఎప్పుడైతే కనుక భగవంతుడిని నమ్ముతానో నేను ఏం చేయాలి? ఇంద్రియ తృప్తి తగ్గించుకోవాలి నేను. కానీ వాళ్ళకి ఇంద్రియ తృప్తి తగ్గించుకోవడానికి ఇష్టం ఉండదు. ఏవి కూడా నియమాలు ఏవి కూడా పాటించడానికి ఇష్టం ఉండదు, రెగ్యులేషన్స్ ఏవి కూడా పాటించడానికి ఇష్టం ఉండదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? ఈ విధమైనటువంటి భగవంతుడు లేడు అనేటువంటి నాస్తికవాదము, భగవంతుడికి రూపం లేదనేటువంటి నాస్తికవాద భావనలన్నీ కూడా వాళ్ళు చెప్పుకుంటూ మేము ఇలాగే ఉంటాము అని చెప్పి వాళ్ళు ఆ విధంగా చేస్తూ ఉంటారు. కానీ ఏమవుతుంది? వాళ్ళు అనుకుంటారు అనమాట, సో భగవంతుడు లేడు అని చెప్పేసి వాళ్ళు అనుకున్నంత మాత్రాన భగవంతుడు లేకుండా ఉండడు. సో ఏమవుతుంది? అల్టిమేట్ గా అటువంటి వాళ్ళందరికీ కూడా స్వామి దర్శనం ఇస్తారు. ఎప్పుడు ఇస్తారు? వాళ్ళు చనిపోయేటప్పుడు. ఎలాగా? మృత్యువు కింద వాళ్ళందరికీ కూడా దర్శనం ఇస్తారనమాట. అప్పుడు రియలైజ్ అవుతారు, అప్పుడు నమ్ముతారు అనమాట భగవంతుడు ఉన్నాడు, కానీ ఏమైంది? అయినా మృత్యు రూపంలో నాకు దర్శనం ఇచ్చాడని చెప్పి అప్పుడు రియలైజ్ అవుతారు. కానీ ఆ తర్వాత ఏముంది? ఇంకా అప్పుడు రియలైజ్ అయినా సరే ఇంకా చేయడానికి ఇంకేమీ లేదనమాట. సో తర్వాత ఇంకా భగవంతుడు ఏం చెప్తున్నారు, ఆయన ఏం చేశారు, వాళ్ళిద్దరి మధ్య ఏమి వాగ్వాదం జరిగింది, తర్వాత ఏ విధంగా రకరకాలుగా యుద్ధం జరిగింది, సో అనేటువంటి విషయాలన్నీ కూడా రేపు మనము తెలుసుకుందామండి. సో అదే విధంగా రేపు ఏకాదశి కదండి, రేపు 10 గంటల నుంచి 1 గంట దాకా భాగవత శ్రవణం ఉందండి. సో అందరూ కూడా జాయిన్ అవ్వండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రమాణాలు. హరే కృష్ణ. ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం హరే ప్రభుజీ. కృష్ణ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రణామాలు. హరే కృష్ణ. వరాహ భగవాన్ కి జై, భూమాత కి జై, భూదేవి కి జై. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదములు. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. నాకు చిన్న డౌట్, దీంట్లో కాదు భగవద్గీతలో చెప్పండి దేవాది మాతాజీ. దేవుని 10 విభూతులు అంటే 10 కాదు కదా మాతాజీ, ఆయనకి 6 కదా. మెయిన్ 6 ఐశ్వర్యాలు కదండి ఆయనకి ముందు. చెప్పండి విభూతులు మాతాజీ. అంటే ఐశ్వర్యాలనా? అంటే మీకు ఎక్కడ వచ్చిందండి ఈ యొక్క డౌట్? ఏ చాప్టర్ లో వచ్చింది? నాకు జనరల్ గానే వచ్చింది ప్రభుజీ. సో యాక్చువల్ గా అయితే కనుక ఆయనకి 6 రకాలైనటువంటి విభూతులు ఉన్నాయన్నమాట, మెయిన్ అన్నమాట. సో అవన్నీ కూడా ఉంటాయి. అవి కాకుండా ఆయనకి లెక్కలేనటువంటి ఐశ్వర్యాలు ఉన్నాయన్నమాట. ఆయనకి ఏంటంటే కనుక ఐశ్వర్యం, ఆయనకంటే ఎక్కువ ఐశ్వర్యం ఉన్నటువంటి వాళ్ళు ఎవరు లేరనమాట. పరాశర ముని చెప్పారనమాట. సో ఎవరైతే గనక దేవాది దేవుడు అవుతారో ఆయనకి మొత్తం ఇవన్నీ కూడా సంపూర్ణంగా ఉంటాయి, 6 రకాలైనటువంటి ఐశ్వర్యాలు అన్నమాట. సో ఏమిటి? వెల్త్ అంటే కనుక ఆయనకి ఐశ్వర్యంలో ఆయనకంటే మించినటువంటి వాళ్ళు ఎవరు లేరు. సో తర్వాత బలంలో అన్నమాట, స్ట్రెంగ్త్. ఆ తర్వాత ఏంటి? ఆయనకి ఫేమ్, ఆయన యొక్క పేరు ప్రతిష్టలు అన్నమాట, ఆయన మించినటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఆ తర్వాత బ్యూటీ, ఆయన యొక్క అందంలో కూడా ఆయన మించినటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఆ తర్వాత ఏమిటి? ఆయన యొక్క జ్ఞానంలో కూడా ఆయన్ని మించినటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఇంకా ఇవన్నీ కూడా ఎంత ఉన్నా, ఇంత ఐశ్వర్యం ఉన్నా, అందం ఉన్నా, సేవకులు ఉన్నా సరే ఆయనలో ఇంకొక గొప్ప ఐశ్వర్యం కూడా ఉంది. ఏంటి ఐశ్వర్యం అంటే కనుక వైరాగ్యము, రినౌన్సియేషన్. ఇవి కాకుండా ఒక 4-5 చెప్పండి ప్రభు. సో ఆయనకు ఉన్నటువంటి ఐశ్వర్యాలు స్వామి మనకు చెప్తారు భగవద్గీతలో 10వ అధ్యాయంలో కూడా చెప్తారనమాట. సో ఎక్కడైతే కనుక చెప్తారు ఏంటి?
ఏవైతే కనుక పక్షులు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిని కూడా నేను గరుడుణ్ణి అని చెప్తారు. ఆ తర్వాత ఏనుగుల్లో నేను ఐరావతాన్ని అని చెప్తారు. అదేవిధంగా గొప్ప పర్వతాల్లో నేను హిమాలయాల్ని అని చెప్తారు స్వామి. సో అదేవిధంగా అర్జునుడిలో పాండవుల్లో నేను మధ్యముణ్ణి అని చెప్తారు మనకి. సో అదే విధంగా ఏవైతే గనక ప్రతి దాంట్లో అన్నమాట గుర్రాల్లో నేను ఉచ్చైశ్రవాన్ని అని చెప్తారు. సో అదే విధంగా స్వామి ఇంకా ధనుర్ధారులు ఎవరైతే కనుక అస్త్రాలను ఎవరైతే కనుక ఉన్నారో అందులో నేను రాముణ్ణి అని చెప్తారు. సో అలాగా చాలా చాలా ఐశ్వర్యాలంతా కూడా చెప్పిన తర్వాత మొత్తం అంతా చెప్పేసిన తర్వాత అర్జున ఇవన్నీ కూడా ఇంత విస్తారంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? నా యొక్క ఒక అంశ మాత్రము చేతనే మొత్తం ఈ భౌతిక ప్రపంచాన్ని అంతా కూడా నేను పోషిస్తూ ఉన్నాను నేను. సో ఎక్కడైతే కనుక చాలా స్పెషల్ గా ఎక్కువగా ఉన్న శక్తులు ఎక్కడైతే కనుక కనిపించాయో అర్జున నువ్వు అర్థం చేసుకోవాలి, అవన్నీ కూడా నా దగ్గర నుంచే వచ్చినవి అని చెప్పన్నారు. అలాగే ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ.